నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ప్రస్తుతం మనము జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరే ఉన్నామండి. నాకైతే ఒక వ్యక్తి కనిపించాడు. అన్నకి కాళ్ళు కూడా లేవు, బట్ అక్కడ రోడ్డు దగ్గర నుండి ఇక్కడికి రావడానికి కూడా చాలా టైం పట్టింది. ఒకసారి ఈయన ఎందుకు ఇక్కడ భిక్షాటన చేస్తున్నాడు అని చెప్పేసి ఒకసారి అన్న మాటల్లో అడిగి తెలుసుకుందాము. అన్న నమస్తే. నమస్తే. ఎట్లున్నారు? బాగానే ఉన్నామా? ఇంకా బాధ ఉన్నాము, అప్పుల బాధలు ఇక్కడ వచ్చినాము. ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు ఇక్కడ ఈ చెక్ పోస్ట్ దగ్గర అడుక్కోబట్టి? రెండు సంవత్సరాలు. 2 సంవత్సరాలు. రోజుకి ఎంత బిచ్చం అడుక్కుంటావు నువ్వు? అంటే ఎంత వస్తుంది నీకు జీవనాధారం? జీవనాధారం అంటే పడ్డంతా మేడం రెండోది మొన్న 400 దాకా అట్లా. నీకు చిన్నప్పటి నుండే కాళ్ళు లేవా? 2 కాళ్ళు చూపెట్టు, నీ 2 కాళ్ళు. నీకు చిన్నప్పటి నుండే కాళ్ళు లేవా, లేకపోతే మధ్యలో ఏమన్నా అయిందా? అదే నడుస్తుంటే పోయిందట. చిన్నప్పుడు సంవత్సరం అయితే నడుస్తుంటాం చూడు, అడుగులు వేస్తుంటాం చూడు, పోలియోనట. పోలియో వచ్చిందా? మరి ఎట్లా నీకు పెళ్ళయిందా? కాలేదు. ఎక్కడ హైదరాబాద్ లోనే ఉండేదా, లేకపోతే వేరే ఊరు నుండి వచ్చిన వీడికి? మాది సొంతం వనపర్తి జిల్లా. మా ఆయనకు లివర్ ప్రాబ్లం అయ్యి అప్పు తెచ్చినాము. ఆయన చచ్చిపోయా, అప్పు మిగిలింది, అప్పు తీరుస్తుందా. అప్పు తీర్చడం కోసం వచ్చిన వీడికి ఎందుకైనా చెప్పు, అప్పులు ఎందుకైనా మీకు? మరి మా ఆయనకు లివర్ ప్రాబ్లం అయ్యి తెచ్చినాం, అప్పు తెచ్చినాం. అప్పు తెచ్చినప్పుడు ఆయన బయట పచ్చ ఉండక ఆయన చచ్చిపోయా, పైసలు మీ అప్పు మిగిలింది. ఆయనకు 3 ఆడపిల్లలు, ఒక చిన్న మగ పిల్లగాడు ఉన్నాడు. మొన్ననే పెళ్లిళ్ళు కాక మొన్ననే ఇద్దరు పెళ్లిళ్ళు చేసినాం కట్నం లేకుండా. ఫస్ట్ పిల్ల పెళ్లి 2020లో పెళ్లి చేస్తే ఫస్ట్ పిల్లకు ఆ కళ్యాణ లక్ష్యం కూడా రాలేదు. గవర్నమెంట్ అంతా కచ్చబట్టి. పింఛన్ వస్తుందా ఇప్పుడు? ఏమైనా వస్తుంది? ఎంత వస్తుంది ఇప్పుడు? 4000 వస్తుంది. 4000 వస్తుంది. మరి పింఛన్ తో బతకచ్చు కదా, ఎందుకు ఇక్కడ ఇట్లా రోడ్డు మీద ఎండలో నిలబడి అప్పులు తిరగాలమ్మా? అప్పులు తిరగడం కోసం మీ ఇంట్లో ఒక్కడమే ఉన్నదా? మరి ఇప్పుడు మా అన్నకు 3 ఆడపిల్లలు కదా. మా అమ్మ మొన్న 2023లో జనవరిలోనే 1వ తారీఖు చచ్చిపోయింది. మళ్ళా ఇప్పుడు ఆయనకు 3 ఆడపిల్లలు, 2 పిల్లల కట్నాలు లేకుండా పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఒక పిల్లకు కళ్యాణ లక్ష్మి రాలేదు. ఇంకోటి నేను ఈ పని చేయలేదమ్మా, పిల్ల పని బ్రిక్ మిషన్ పెట్టుకొని 10 మందిని పెట్టుకొని పని చేయించినాం. అప్పుడు కరోనా రాందాడు పన్ను నడవక లాస్ అయ్యి ఇంకా అంతా. ఇప్పుడు నీకు గవర్నమెంట్ అంటే మీకు ఒక కూర్చోడానికి చైర్ ఇస్తుంది కదా, వీల్ చైర్. అది నీకు ఇవ్వలేదా? ఇట్లా రోడ్డు దాటడానికి నీకు కష్టం అవుతుంది కదా, ఎవరో ఒకరు సడన్ గా వచ్చి ఒకవేళ నిన్ను గుద్దుకొని వెళ్ళిరు అనుకో, అప్పుడు మీ ఫ్యామిలీకి బాధ్యులు ఎవరైతారు చెప్పు ఒకసారి? ఎవరు నాకు. నువ్వు అడగలేదా? ప్రభుత్వానికి పెట్టుకోలేదా? అప్లికేషన్ పెట్టుకోలేదా? అప్పుల గురించి ఎక్కడ ఉన్నా మేడం, మెయిన్ పాయింట్ ఎక్కడ కోసం అడుక్కోవడం ఎందుకు? నార్మల్ ఇప్పుడు నీకు పింఛన్ వస్తుంది, అడుక్కోవడమే ఎందుకు అడుక్కుంటున్నావు మెయిన్ గా చెప్పు? అడుక్కోవడం అంటే ఆయనకు చచ్చిపోయిన ఆయనకు ఆడపిల్లలకు సాయం చేయలేదు పెళ్లిళ్ళకు. ఇప్పుడు మీ అన్న కోసము, మీ ఫ్యామిలీ కోసం సహాయం చేయడం కోసము ఇక్కడ ఈ రోడ్డు మధ్యలో ఉండి నీకు కాళ్ళు లేకపోయినా అడుక్కుంటున్నావు అంతే. ఫ్యామిలీ కోసం సపోర్ట్ చేస్తున్నావు. మీకు పొలాలు, ఇల్లు ఏం లేవు అప్పటి నుండి? పొలాలు ఏం లేదమ్మా. పొలం ఉన్నా అమ్మి మడసాంగ అప్పులు కట్టి మడసాంగ తోటి. ఇప్పుడు మీకు ఎంత అప్పు ఉంది? ఇప్పుడు అంటే ఇప్పుడు 6-7 లక్షలు ఉంటుంది మేడం. మరి ఇంతగానే ఎండ కొడుతుంది, ఈ ఎండలా నువ్వు ఎట్లా కాళ్ళు లేకుండా ఎట్లా నడుస్తున్నావు? నీకు నీళ్ళు ఎట్లా ఎవరైనా ఇస్తారా? అన్నం ఎట్లా తింటావు? ఎవరైనా నీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు ఇస్తారు మేడం, అన్నం మధ్యాహ్నం ఇస్తారు మంచిగా. నా పరిస్థితి అర్థం చేసుకున్నారు వాళ్ళు. ఎండల పడి మామూలుగా అయితే వేసుకునే వాళ్ళు అయితే మామూలుగా పొద్దుగాలు వచ్చి సాయంత్రం పూట ఆడుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు బస్కి వెళ్ళిపోతారు. వాళ్ళది ఏరియా, వాళ్ళ ఎంజాయ్. నాదేంటంటే నాది అప్పులు బాధలు ఎక్కువ ఉన్నాయి. మా అమ్మ చచ్చిపోతే కూడా ఇట్లా మన్నేసి వచ్చిన. సంవత్సరాల నీకేమైనా వచ్చినాయా డబ్బులు?
వచ్చినాయి మేడం 56,000 వచ్చినాయి. 56,000 వచ్చినాయి. ఇప్పుడు అవి అప్పు కట్టేసుకున్నావా? ఇక కట్టేసుకున్నా. చూసారా ఫ్రెండ్స్, పాపం అన్నయ్యకి కాళ్ళు కూడా లేవు, వాళ్ళకి అప్పు ఉందనే ఒకే ఒక బాధ కొద్ది ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉండాలని చెప్పేసి జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఈ అన్న ఇట్లా అడుక్కోవడం జరుగుతుంది. మా సోషల్ పోస్ట్ ఎవరైతే ఫాలో అవుతారో ప్లీజ్ రిక్వెస్ట్ ఈయనకి హెల్ప్ చేయండి. ఎందుకంటే ఈయనకి 6 లక్షల అప్పు ఉందట. ఆ అప్పు తీరడం కోసమే ప్రత్యేకంగా ఇక్కడ కూర్చొని అడుక్కుంటున్నానని చెప్తున్నాడు. ఆయన బాధ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది. ఇలాంటి వాళ్ళకి మీకు కొంచెం సహాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము కూడా మా సోషల్ పోస్ట్ వీడియోని కోరుకుంటున్నాము. సో నువ్వు ప్రభుత్వాన్ని ఇంకేమైనా అడగదలుచుకుంటావా? ప్రభుత్వాన్ని ఇప్పుడు వచ్చింది కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నాకేమన్నా సాయం చేస్తే జర మంచిగా ఉంటది. రెండోది నాకే నాయకులు చాలా మంది ఉంటారు, వాళ్ళకి సాయం చేయాలి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మంచిగా చేయాలి. ఎందుకంటే జర మన కేసీఆర్ సార్ అప్పుల పాలు చేసిండని అంటున్నారు. కాదన్నా, మేము 5 నిమిషాలు ఇట్లా పార్కింగ్ చేసుకొని బండ అయినప్పుడే నిలబడాలంటేనే తకమకం అవుతుంది. ఎండకి దాహం వేసి కళ్ళు తిరుగుతున్నాయి. అట్లా నువ్వు ఇట్లా కూర్చుంటున్నావు గంటల తరబడి? పొద్దున ఎన్నింటికి వస్తావు ఇక్కడికి, ఈ చెక్ పోస్ట్ దగ్గరికి? వారానికి ఒకసారి పోతామ్మా. ఈయన వండుకుంటా. పండుకోవడం కూడా ఇక్కడనేనా? ఇది నీడేనా? నిన్న అన్న 2,000 3,000 అక్కడ ఇచ్చి మళ్ళీ వచ్చేస్తా. ఇంటికి పోతావు? ఇంటికోను ఇన్ని లాలపేట్ల మా వాళ్ళు కూలి పని చేస్తున్నారు. అదే మట్టి పని తెలుసు కదమ్మా, కాంక్రీట్ పని, కూలి పని పోతారు. అట్లా ఆడ మనకు తెలిసిన పిల్లలు ఉండరు, ఆటో పిల్లలు. ఇట్లా రండి అబ్బా అంటే ఫోన్ చేస్తే వస్తారు, వచ్చి ఎక్కించుకొని పోతారు. తానం గిట్ట చేసి మళ్ళీ వస్తా. మళ్ళీ వారం 10 రోజులు మళ్ళీ పోతా. తిండి ఇస్తారమ్మా, ఇస్తారు.